ఇక్కడ చూడండి, అందుకే సెకండ్ ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ పేపర్ వచ్చి థర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. అందులో చాప్టర్ 1 వచ్చి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అర్థమైందా? అంటే ఉష్ణగతిక శాస్త్రము, ఉష్ణ వికరణము అంటాం తెలుగు మీడియం వాళ్ళకి. ఇక్కడ చూడండి, చాప్టర్ 1 వచ్చి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుల అంచలన సిద్ధాంతము. అందులో చూడండి ఫస్ట్ ఫాస్ట్లెస్ ఆఫ్ కైనెటిక్ థియరీ. ఫాస్ట్లెస్ ఆఫ్ కైనెటిక్ థియరీ అంటే ప్రతిపాదనలు, అంచలన సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు ఏంటి? కైనెటిక్ థియరీ ఫాస్ట్లెస్ ఏంటి? అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ఆల్ గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఆల్ గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే అన్ని వాయువులు కూడా అణువులతో, మాలిక్యూల్స్తో ఫామ్ అవుతాయి. అర్థమైందమ్మా? అన్ని గ్యాసెస్లో కూడా ఉండేవేంటి? మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయట? పెర్ఫెక్ట్లీ రిజిడ్ అంటే దృఢమైనవి, అండ్ ఎలాస్టిక్ నేచర్ ఇన్ బిహేవియర్. ఎలాస్టిక్ నేచర్ లేదంటే ఎలాస్టిక్ కొలిజన్ ఒబే చేస్తాయి. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఒబే అయినట్లయితే, ఇంకా చెప్పంటే కొలిజన్ ముందు తర్వాత కూడా గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి కొలిజన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నట్లయితే దాన్ని ఎలాస్టిక్ కొలిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా రిజిడ్ నేచర్ని కలిగి ఉంటే, అలాగే ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటే ఐడెంటికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే అన్ని పార్టికల్స్ కూడా ఐడెంటికల్గా ఉండడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, సిలిండర్లో గ్యాస్ తీసుకున్నట్లయితే గ్యాస్ అనేటువంటిది మాలిక్యూల్స్తో ఫామ్ అవుతుంది. ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటే రిజిడ్గా ఉంటాయి. అలాగే ఐడెంటికల్ నేచర్ అవన్నీ కూడా ఐడెంటికల్గా ఉండడం జరుగుతుంది. అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఎప్పటికప్పుడు కొలిజన్ జరగడం జరుగుతుంది. అలాగే ఈ వాల్స్తో కూడా మనం ఏ వెసల్ అయితే తీసుకున్నామంటే, ఏ పాత్ర అయితే తీసుకున్నామో ఆ పాత్ర యొక్క వెసల్ యొక్క వాల్స్ అంటే గోడలతో కూడా కొలిజన్ జరపడం వల్ల ఈ వాల్స్ మీద ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఈ మాలిక్యూల్స్ వల్ల. అదేందమ్మా? ఈ సిలిండర్ లోపల గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఈ వాల్స్తో కొలిజన్ జరపడం వల్ల ఏమవుతుంది? ఈ సిలిండర్ యొక్క వాల్స్ మీద ప్రెజర్ అంటే పీడనం అనేది కలుగుతుంది. అలాగే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి ర్యాండమ్గా మూవ్ అవుతున్నప్పుడు కొలిజన్స్ అనేవి జరుగుతూ ఉన్నట్లయితే చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అదేవిధంగా ఒక గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు అదో కొలిజన్ జరిపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొలిజన్ జరుగుతుంది కదా, ఆ రెండు కొలిజన్స్ మధ్యలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఏమంటాం? మీన్ ఫ్రీ పాత్. అదేవిధంగా ద గ్యాస్ మాలిక్యూల్ ట్రావెల్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అదేవిధంగా రెండు గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో, అంటే ఇక్కడ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఏమైంది? ఒక మాలిక్యూల్తో కొలిజన్ జరిపింది, నెక్స్ట్ మళ్ళీ మూవ్ అయ్యి ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ జరిపింది. ఈ రెండు కొలిజన్స్ మధ్యలో ఆ ట్రావెల్ అండ్ డిస్టెన్స్ ఏమంటాం? మీన్ ఫ్రీ పాత్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ద టైమ్ స్పెండ్ డ్యూరింగ్ కొలిజన్ ఈజ్ వెరీ స్మాల్. అదేందమ్మా? అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ వెళ్ళి ఇంకో మాలిక్యూల్తో కొలిజన్ జరుపుతుంది చూసారా, ఆ డ్యూరేషన్ ఆఫ్ కొలిజన్ అనేటువంటిది వెరీ స్మాల్ అన్నమాట. అంటే ఆ టైం మన నెగ్లిజిబుల్ అనమాట. అంటే ఈ రెండు కొలిజన్స్ మధ్యలో ట్రావెల్ అండ్ డిస్టెన్స్తో పోల్చుకుంటే, ఆ ట్రావెల్ అండ్ టైంతో పోల్చుకున్నట్లయితే కొలిజన్ జరగడం పట్టినటువంటి టైము వెరీ నెగ్లిజిబుల్ అంటే వెరీ స్మాల్. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఈ మాలిక్యూల్తో ఒక మాలిక్యూల్ వచ్చి కొలిజన్ జరిపింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? ఈ మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ దగ్గరికి వెళ్ళింది కొలిజన్ జరపడానికి. ఈ రెండు కొలిజన్స్ మధ్యలో ట్రావెల్ అయినటువంటి టైంతో కంపేర్ చేస్తే కొలిజన్ జరిగేటువంటి టైం అనేటువంటిది బాగా తక్కువ, కంపేరిటివ్లీ వెరీ స్మాల్. నెక్స్ట్ వచ్చి రిజల్ట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ. నెక్స్ట్ వచ్చి రిజల్ట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ. ఓకే, చూడమ్మా, ఆల్రెడీ మనం కైనెటిక్ థియరీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. దాని ప్రకారం ఒక వెసల్లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ వల్ల ఆ వెసల్ యొక్క వాల్స్ మధ్య ప్రెజర్కి ఈక్వేషన్ ఏంటి? ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు 1/3
ఎంఎన్ బై వి ఇంటూ వి బార్ స్క్వేర్. అర్థమైంది. ఇక్కడ చూడండి క్యాపిటల్ వి అనేటువంటిది వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్, ఇది స్మాల్ వి అనేటువంటిది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ది ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. అర్థమైంది. ఇక్కడ చూడండి ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు లేదా ఒక వెసల్ తీసుకున్నప్పుడు పాత్రను తీసుకున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఈ వాల్స్ మీద కొంత ఫోర్స్ని క్రియేట్ చేస్తాయి. ఆ ఫోర్స్ వల్ల ఈ వాల్స్ మీద ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ప్రెజర్కి ఏంటమ్మా ఈక్వేషన్, ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 mn బై వి ఇంటూ వి బార్ స్క్వేర్. ఇక్కడ వి బార్ ఏంటంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ, వి అంటే వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్, ఎం అంటే మాస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, అదే ఎన్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద గ్యాస్. ఇప్పుడు ఎం ఇంటూ ఎన్ క్యాపిటల్ ఎన్గా రాసుకోవచ్చు, m by v into v bar square, since capital M is equal to mn. అదేనమ్మా. ఇలా స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద గ్యాస్, therefore m into n is equal to, we can write capital M. therefore pressure P equal to 1/3 m by v into v bar square గా మనం రాసుకోవచ్చు. తర్వాత ఆర్ఎంఎస్ వెలాసిటీ, గ్యాస్ మాలిక్యూల్ సంబంధించి మనం ఎప్పుడు కూడా ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ మాత్రమే మనం చెప్పాలి. ఎందుకన్నట్లయితే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవ్వడం జరుగుతుంది, అందువల్ల డైరెక్ట్గా మనం వెలాసిటీ కడితే 0 వస్తుంది. అందుకే మనం ఆర్ఎంఎస్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్కి డిఫరెంట్ గ్యాసెస్ అనే గ్యాస్ మాలిక్యూల్స్ డిఫరెంట్ వెలాసిటీస్తో వెళ్తుంది, V1 V2 V3 V4 ఇవన్నీ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి అనుకున్నట్లయితే విఆర్ఎంఎస్ వి మీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ Vn స్క్వేర్ బై n. అదేనమ్మా ఒక గ్యాస్లో n మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే n మాలిక్యూల్స్లోకి వెలాసిటీ V1 V2 V3 అండ్ సో ఆన్ Vn అనుకున్నట్లయితే దేఫర్ V బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అమ్మా మీన్ యొక్క స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ Vn స్క్వేర్ బై n. కానీ మాకు విఆర్ఎంఎస్ అంటే ఏం రాయొచ్చు రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్. అదమ్మా రూట్ మీన్ స్క్వేర్ కదా, రూట్ మీన్ స్క్వేర్ కట్టినట్లయితే అదే గ్యాస్ యొక్క ఆర్ఎంఎస్ వెలాసిటీ అవుతుంది. రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ Vn స్క్వేర్ బై n. అర్థమైందా. గ్యాస్ మాలిక్యూల్స్కి ఇప్పుడు కూడా ఆర్ఎంఎస్ వెలాసిటీ మాత్రమే మనం చెప్పాలి. వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ అండ్ సో ఆన్ Vn స్క్వేర్ బై nగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇక ఈక్వేషన్ నుంచి వి బార్ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా చూడండి వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3Vp బై m. లేదు ఈ ఈక్వేషన్ నుంచి తీసుకోండి వి బార్ స్క్వేర్ 3PV బై mn. ఏమో వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 3PV బై mn అది రాయి. కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం PV ఈక్వల్ టు ఏంటమ్మా RT కదా, సిన్స్ PV ఈక్వల్ టు RT ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అది రాసినట్లయితే అప్పుడు ఏమవుతుంది విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3RT బై mn. వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లేదు n మోల్స్ అనుకున్నట్లయితే PV ఈక్వల్ టు nRT రాసుకోవచ్చు. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా రూట్ ఆఫ్ 3nRT బై mn. n క్యాన్సిల్ అయిపోతే విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ 3RT బై m. అది రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ లేదా రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3RT బై mగా కూడా రాసుకోవచ్చు. ఏమో అర్థమవుతుందో ఇక్కడ చూడండి పోస్ట్లేస్ ఆఫ్ కైనెటిక్ థియరీలో మళ్ళీ రిజల్ట్స్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ ఏంటి ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు కైనెటిక్ థియరీ ప్రకారం 1/3 mn బై వి ఇంటూ వి బార్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇందులో వి బార్ స్క్వేర్ అంటే ఏంటి ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఆర్ఎంఎస్ వెలాసిటీ వి బార్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ Vn స్క్వేర్ బై nగా రాయొచ్చు. లేదా విఆర్ఎంఎస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మీన్ స్క్వేర్ కట్టాం ఇక్కడ ఆర్ఎంఎస్ కడుతుంది. ఈ విధంగా రాసిన తర్వాత ఈ ఈక్వేషన్ నుంచి వి బార్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం PV ఈక్వల్ టు nRT వేసి సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ వి బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా రూట్ ఆఫ్ 3RT బై m వచ్చింది.
తర్వాత ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? ఓకే, ఒకసారి ఈక్వేషన్ చూడండి. ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 m/v ఇంటూ v బార్ స్క్వేర్. ఇక్కడ m అంటే మాస్, v అంటే వాల్యూమ్ కదా. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కదమ్మా. ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 ρv బార్ స్క్వేర్. అదేండి ఇలా చూడండి. ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 m/v ఇంటూ v బార్ స్క్వేర్. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కదా. ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 ρv బార్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రెజర్ P ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 ఇంటూ ρv బార్ స్క్వేర్గా రాసుకోవచ్చా? 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఈక్వేషన్ వస్తుంది కదమ్మా. ఇక్కడ హాఫ్ ρv బార్ స్క్వేర్ అంటే ఏ రూపంలో ఉంది? కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్ రూపంలో ఉంది కదా. దేర్ఫోర్ ప్రెజర్ P ఈక్వల్ టు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీగా రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఒక గ్యాస్ మాలిక్యూల్ వల్ల వాల్స్ వచ్చే ప్రెజర్ అనేది గ్యాస్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీకి 2/3 ఉంటుంది. అర్థమైందా? ఈ ఈక్వేషన్ తీసుకుని ఇక్కడ రాసాం. ప్రెజర్ P ఈక్వల్ టు 1/3 m/v ఇంటూ v బార్ స్క్వేర్. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కదమ్మా, రో రాసుకున్నాం. ప్రెజర్ P ఈక్వల్ టు దీన్ని నోమినేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసి ఈ విధంగా రాసుకున్నట్లయితే ప్రెజర్ P ఈక్వల్ టు 2/3 కైనెటిక్ ఎనర్జీగా మనం రాసుకోవచ్చు. అంటే ప్రెజర్ అనేది కైనెటిక్ ఎనర్జీకి 2/3 ఉంటుంది. ఏమో అంటే గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ప్రెజర్ కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్. తర్వాత సెకండ్ రిజల్ట్ వచ్చి కైనెటిక్ థియరీ ప్రకారం కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏంటంటే మన కైనెటిక్ థియరీ ప్రకారం కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 3/2 kBT. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది. ఏమో కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 3/2 kBT. KB ఏమంటామంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. అదేంట కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 3/2 kBT. ఇక్కడ K బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్, ఇక్కడ V అంటే RMS వెలాసిటీ, M అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్. ఇందులో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రెజర్ పెరగడం జరుగుతుంది. ఒకవేళ టెంపరేచర్ 0 కెల్విన్ అయితే అంటే అబ్సల్యూట్ 0 అయినట్లయితే అప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క RMS వెలాసిటీ కూడా 0 అవుతుంది. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి రెస్ట్లో ఉండడం జరుగుతుంది. ఏమో అప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ 0గా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ఐడియల్ కేసు మాత్రమే. యాక్చువల్గా అయితే గ్యాస్ మాలిక్యూల్స్ రెస్ట్లో ఉన్న వాటికి పాయింట్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ 0 అనుకోవడానికి లేదు. T0 అంటే మాత్రాన గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ 0 అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ మాలిక్యూల్స్ అనేవి రెస్ట్లో ఉన్నప్పుడు కూడా దానికి పాయింట్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే ఎనర్జీ పూర్తిగా 0 అవ్వదు, కైనెటిక్ ఎనర్జీ కొద్దిగా ఎనర్జీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఏమో అది పూర్తిగా ఐడియల్ కాన్సెప్ట్ అనేటువంటిది అవ్వదు. అది స్ట్రిక్ట్గా ఆ రూల్ అనేటువంటిది ఒబే అవ్వాలనేటువంటి కండిషన్ అయితే లేదు. కాకపోతే టెంపరేచర్ 0 కెల్విన్ అయితే అబ్సల్యూట్ 0 అయినట్లయితే మాత్రం గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ 0గా తీసుకోవడం జరుగుతుంది. అంటే అవి రెస్ట్లో ఉన్నట్టుగా మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ అది స్ట్రిక్ట్గా అవి రెస్ట్లో ఉన్నాయా అంటే వాటికి పాయింట్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే ఉన్న చోటే కొద్దిగా వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి సమవిభాజక సిద్ధాంతం. ఏమో లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటే చూడండి, ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేటువంటిది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందనుకోండి. అదేంటమ్మా అంటే స్థానాంతర చలనంలో ఉందనుకున్నట్లయితే దానికి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్? X, Y, Z 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉండడం జరుగుతుంది. అప్పుడు దాని యొక్క ఎనర్జీ ఎంత అవుతుంది? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ 3/2 kBT. అదేంటమ్మా ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేటువంటిది 3 degrees ఆఫ్ ఫ్రీడమ్లో ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ 3/2 kBT అయితే అప్పుడు 1 degree ఆఫ్ ఫ్రీడమ్ కనుక తీసుకున్నట్లయితే అంటే గ్యాస్ మాలిక్యూల్ అయితే X డైరెక్షన్లో లేదా Y డైరెక్షన్లో లేదా Z డైరెక్షన్లో తీసుకున్నట్లయితే దాని కాంపోనెంట్ ఎంత ఉంటుందట? ½ kBT. అర్థమైందా? X డైరెక్షన్లో ఎనర్జీ EX ½ kBT, అలాగే EY ½ kBT ఎక్స్పెక్టెడ్ వాల్యూ, అలాగే Z డైరెక్షన్లో ½ kBT.
అదేందమ్మా, దీన్నే లా ఆఫ్ ఈక్విపార్టీస్ ఆఫ్ ఎనర్జీగా మనం చెప్పడం జరుగుతుంది. అదే ఒక గ్యాస్ ఎఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మూవ్ అవుతుంది అనుకోండి ఒక గ్యాస్ పార్టికల్ అనేది, అప్పుడు దానికి ఎనర్జీ ఏ విధంగా రాసుకోవచ్చు, F/2 kBT. ఫర్ 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి అయితే 1/2 kBT. అదేందమ్మా, ఒక గ్యాస్ మాలిక్యూల్ 3 డైమెన్షనల్గా మూవ్ అవుతున్నట్లయితే దానికి ఎనర్జీ 3/2 kBT అయినప్పుడు దాని డైమెన్షన్స్గా మనం విడగొట్టినట్లయితే ఈచ్ డిగ్రీకి ఎంత వస్తుందమ్మా, 1/2 kBT అటువంటి రావడం జరుగుతుంది. దాని లా ఆఫ్ ఈక్విపార్టీస్ ఆఫ్ ఎనర్జీగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది మనకి ఎస్ఏ క్వశ్చన్కి రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో కూడా ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఇక నుంచి చెప్పేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ జాబ్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ అడగడం జరుగుతుందమ్మా. ఓకే, ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే మాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్. ఏమో ఓకే స్టూడెంట్స్ చూడమ్మా, తర్వాత వచ్చి మాక్స్వెల్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ అంటే మాక్స్వెల్ అణుభాగ వితరణ నియమం. ఇక్కడ ఒక వెసల్లోకి గ్యాస్ తీసుకున్నట్లయితే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి డిఫరెంట్ వెలాసిటీస్తో ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ వల్ల వాటి యొక్క వెలాసిటీస్ ఎప్పటికప్పుడు ర్యాండమ్గా మూవ్ అవుతూ వెళ్తుంటాయి. అందువల్ల ఒక సిలిండర్లో ఉన్నటువంటి అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఒకే వెలాసిటీని కలిగి ఉండవు. కానీ కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ మాత్రం ఒకే స్పీడ్తో వెళ్ళడం జరుగుతుంది. అంటే కొన్ని గ్రూపులుగా విడగొట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్కి n మాలిక్యూల్స్ అనుకుంటే మొత్తం గ్యాస్ అంతా కూడా అందులో ఒక dn మాలిక్యూల్స్ అనేవి ఒకే వెలాసిటీతో వెళ్ళడం జరుగుతుంది. అదేందమ్మా, అంటే కొన్ని గ్రూపులుగా విడగొట్టినప్పుడు అందులో ఒక రేంజ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకే వెలాసిటీతో వెళ్ళడం జరుగుతుందని చెప్పి మాక్స్వెల్ చెప్పడం జరిగింది. అయితే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ డిఫరెంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పటికీ కూడా వాటి యొక్క ఆర్ఎంఎస్ వెలాసిటీ అనేటువంటిది కాన్స్టెంట్ అవుతుంది. అది వాటి యొక్క రిజల్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుంది. అదేనమ్మా, ఒక సిలిండర్లో గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు అవన్నీ డిఫరెంట్ వెలాసిటీతో వెళ్తున్నా వాటి యొక్క రిజల్టెంట్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ వాల్యూ అవుతుందని చెప్పి మాక్స్వెల్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏంటి అన్నట్లయితే చూడండి, ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ సి నుంచి C+dc రేంజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని. అదేనమ్మా, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ సి నుంచి C+dc రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎంత అన్నట్లయితే dn = మాక్స్వెల్ ఈక్వేషన్ రూపంలో చెప్పడం జరిగింది. 4πn m/2πkT for 3/2 ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేద్దాం. అది విందాం. మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం ఒక సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ వల్ల వాటి యొక్క వెలాసిటీలు చేంజ్ అయినప్పటికీ కూడా రిజల్టెంట్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అలాగే ఇతను ఏం చెప్తున్నా అంటే ప్రాబబిలిటీని చెప్తున్నాడు. అదేందమ్మా, మనం తీసుకునే వెలాసిటీ రేంజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనేటువంటి ప్రాబబిలిటీ సంభావ్యతని చెప్తున్నాం. అదేందమ్మా, ఒక సిలిండర్లోకి స్తూపంలోకి లేదంటే ఒక పాత్రలోకి వాయువుని తీసినప్పుడు ఆ వాయువుల మధ్య జరిగే అభిఘాతాల వల్ల ఆ వాయువుల యొక్క వేగం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అదేందమ్మా, అందువల్ల మనం తీసుకున్నటువంటి వేగం యొక్క అవధి మధ్యలో ఉండేటువంటి అణువుల యొక్క సంఖ్య ఎంత అన్నట్లయితే దానికి సమీకరణాన్ని మాక్స్వెల్ నిరూపించడం జరిగింది. ఆ సమీకరణం ఏంటనేటువంటిది మనం నిరూపిద్దాం. ఏమో ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేద్దాం. దీనికి డెరివేషన్ తీసుకొద్దాం. డెరివేషన్ ఆఫ్ ది లా. ఈ లాని డెరైవ్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే ఒక స్మాల్ పోర్షన్ తీసుకుందాం. అది విందమ్మా, ఇందులో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా వాటి యొక్క లిమిట్ 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉందనుకోండి. అది విందమ్మా, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ మనం తీసుకున్నటువంటి గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందమ్మా, 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అది విందా, మనం తీసుకున్న గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ రేంజ్ 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎక్కడే ఉండొచ్చు ఆ కంటైనర్ మొత్తం మీద. అది విందమ్మా, అలాగే గ్యాస్ యొక్క డెన్సిటీ కూడా యావరేజ్ డెన్సిటీ కూడా యూనిఫామ్గా ఉందనుకోండి. అది విందమ్మా, గ్యాస్ అంతా కూడా యూనిఫామ్ డెన్సిటీ ఒకలాగే ఉందనుకోండి. అది విందాం. అక్కడ మనం కట్టేది ఏంటి, ప్రాబబిలిటీ. మనం తీసుకునే వెలాసిటీ రేంజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అటువంటి ప్రాబబిలిటీ కడుతున్నాం. ఆ ప్రాబబిలిటీ అనేటువంటి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. అది విందాం, మనం కట్టేటువంటి ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క నెంబర్ అనేటువంటి ఎందులో ఫంక్షన్, వెలాసిటీలో ఫంక్షన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అది విందా, ఇక్కడ చూడండి
ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ని మనం వెలాసిటీ డయాగ్రామ్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక సిలిండర్లో గ్యాస్ ఉందనుకున్నట్లయితే ఆ గ్యాస్ యొక్క చూడండి వెలాసిటీ డయాగ్రామ్ని ఈ గ్రాఫ్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ యు, వై డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ వి, జెడ్ డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీని డబ్ల్యూగా అంటే కాంపోనెంట్లకి విడగొట్టుకుని గ్యాస్ యొక్క వెలాసిటీ సి అనుకోండి. ఓపీ ఈక్వల్ టు సి అనుకోండి అమ్మ. ఓపీ ఈక్వల్ టు సి అనుకుని ఆ గ్యాస్ యొక్క వెలాసిటీ మనం కాంపోనెంట్లకి విడగొట్టినట్లయితే అదేవిధంగా రిజల్టెంట్ వెలాసిటీ సి అనుకోండి. ఆ వెలాసిటీ మనం కాంపోనెంట్లకి విడగొడితే ఎక్స్ యాక్సిస్ మీద కాంపోనెంట్ యు, వై యాక్సిస్ మీద కాంపోనెంట్ వి, జెడ్ యాక్సిస్ మీద కాంపోనెంట్ డబ్ల్యూ అనుకున్నట్లయితే ఎక్స్ డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ యూ నుంచి యూ ప్లస్ డ్యూఈకి, వై డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ వి నుంచి వి ప్లస్ డివికి, జెడ్ డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ డబ్ల్యూ నుంచి డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూకి మారుతుంది అనుకున్నట్లయితే కనుక అదేందమ్మా. ఇప్పుడు ఆ రిజల్టెంట్ వెలాసిటీ సి అనేటువంటిది ఈ స్మాల్ వాల్యూమ్ ఉంది కదా, ఆ స్మాల్ వాల్యూమ్లో ఉండడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఇప్పుడు దీని యొక్క వెలాసిటీ యొక్క ఇప్పుడు అలాగే ఎక్స్ డైరెక్షన్లో గ్యాస్ యొక్క వెలాసిటీ యూ నుంచి యూ ప్లస్ డికి మారుతుంది కదా. ఇప్పుడు ఆ వెలాసిటీ రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ని ఇచ్చేటువంటిది ఏంటంటే ఒక ఫంక్షన్, అది ఎఫ్ ఆఫ్ యూ డియు. అదేనమ్మా, ఎక్స్ డైరెక్షన్లో యూ నుంచి యూ ప్లస్ డియు రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఇచ్చేటువంటి ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ యూ డియు. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. అలాగే వై డైరెక్షన్లో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ యూ డివి, జెడ్ డైరెక్షన్లో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వాల్యూమ్ ఎలిమెంట్ ఉంది కదా, దాని రేంజ్లో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత అన్నట్లయితే, అంటే యూ ఎక్స్ డైరెక్షన్లో రేంజ్ ఇది, వై డైరెక్షన్లో రేంజ్, జెడ్ డైరెక్షన్లో ఇది, ఈ రేంజ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ యొక్క ప్రాబబిలిటీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మూడింటిని మల్టిప్లై చేసినట్లయితే ఆ ఫంక్షనే మనకు కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఫంక్షన్ ప్రాబబిలిటీ ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ వి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, డియు, డివి, డిడబ్ల్యూగా తీసుకోవడం జరుగుతుంది. ఇది వాల్యూమ్ ఆఫ్ ది ఎలిమెంట్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఒక సిలిండర్లో మనం గ్యాస్ని తీసుకున్నాం. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటి డిఫరెంట్ వెలాసిటీస్తో వెళ్ళడం జరుగుతుంది. కానీ వాటి యొక్క రిజల్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పాడు మాక్స్వెల్. అర్థమైందమ్మా? ఆ కాన్స్టెంట్ వెలాసిటీ సి అనుకున్నట్లయితే దాన్ని మళ్ళీ మనం కాంపోనెంట్లుగా విడగొట్టాం. ఎక్స్ కాంపోనెంట్లో యూ, వై కాంపోనెంట్ వి, జెడ్ కాంపోనెంట్ డబ్ల్యూగా విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే మనం గమనించినట్లయితే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? యూ నుంచి యూ ప్లస్ డియూకి చేంజ్ అయింది. అవునా? ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఇచ్చేటువంటిది ఏంటంటే, ప్రాబబిలిటీ ఇచ్చేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ యూ డియు అనేటువంటి ఫంక్షన్. అలాగే వై డైరెక్షన్లో ఇచ్చేటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ వి డివి, జెడ్ డైరెక్షన్లో వెలాసిటీ ఇచ్చేటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం 3 డైమెన్షనల్గా ఈ మనం తీసుకున్నటువంటి వాల్యూమ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ రేంజ్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అన్నట్లయితే ఈ 3 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇందులో ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ వి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అనేటువంటిది వెలాసిటీ ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ సి అనుకోండి, ఎఫ్ ఆఫ్ సి డియు, డివి, డిడబ్ల్యూ. లేదా మా కన్వీనియన్స్ కోసం పై ఆఫ్ సి స్క్వేర్ అని కూడా అనుకోవచ్చు. పై ఆఫ్ సి స్క్వేర్ డియు, డివి, డిడబ్ల్యూ. ఇక్కడ డియు, డివి, డిడబ్ల్యూ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది ఎలిమెంట్ అనమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ పై ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ వి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్, ఇక్కడ సి స్క్వేర్ అంటే వెలాసిటీ డయాగ్రామ్ నుంచి ఏమవుతుందమ్మా? యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. ఏమో? ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. అది పోతుంది. ఇక్కడ మనం కట్టేది ఓన్లీ ప్రాబబిలిటీని మాత్రమే, అంటే మనం తీసుకున్న వెలాసిటీ రేంజ్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనేటువంటి ప్రాబబిలిటీ, సంభావ్యతను మాత్రమే మనం కొనగొనడం జరుగుతుంది. అర్థమైందా? మనం తీసుకున్నటువంటి స్మాల్ ఎలిమెంట్లో కడదాం ముందు, ఆ తర్వాత మొత్తం గ్యాస్ మాలిక్యూల్స్ అన్నిటికీ ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు, మొత్తం వాల్యూమ్కి అప్లై చేయొచ్చు. అందులో స్మాల్ ఎలిమెంట్ తీసుకుని మాత్రమే ముందు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్లో ఉండేటువంటి మనం తీసుకున్న వెలాసిటీ రేంజ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? పై ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు కానీ యూవీడబ్ల్యూలు మారినప్పటికీ కూడా, ఇండివిజువల్ కాంపోనెంట్లు చేంజ్ అయినప్పటికీ కూడా రిజల్టెంట్ కాంపోనెంట్ కాన్స్టెంట్ కదా.
యూవీడబ్ల్యూ చేంజ్ అవ్వచ్చు XYZ కాంపోనెంట్, కానీ రిజల్టెంట్ కాంపోనెంట్ సి కాన్స్టెంట్ అవునా. అందువల్ల డిఫరెన్షియేషన్ ఆఫ్ పై ఆఫ్ సి స్క్వేర్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ పై ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 0, బికాస్ పై ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఏమో సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. ఇక్కడ పై ఆఫ్ సి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ కదా. చూద్దాం అర్థమవుతుంది. మీరు ఈ ఫంక్షన్ ఎలా వచ్చిందో అర్థం చేసుకోగలిగితే మిగిలినంతా కూడా మీరు జాగ్రత్తగా చేయొచ్చు. అర్థమైంది. ఇక్కడ మనం చేసేదల్లా ఏంటంటే ఒక మాలిక్యూల్ తీసుకుని దాని రిజల్టెంట్ వెలాసిటీ సి అనుకున్నాం, దాన్ని కాంపోనెంట్లుగా విడగొట్టాం. అర్థమైందా. ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ యూ అనుకుంటే ఇప్పుడు వెలాసిటీ యూ అనుకున్నాం ముందు, కానీ అది ఏమైంది యూ నుంచి యూ ప్లస్ డ్యూఈకి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యేటువంటి రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని ఏమనుకున్నాం, మాలిక్యూల్స్ ఇచ్చే ఫంక్షన్ ఏమనుకున్నాం, ఎఫ్ ఆఫ్ యూ డియూ, ప్రాబబిలిటీ ఇచ్చేటువంటి ఫంక్షన్. అలాగే వై డైరెక్షన్లో మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ వై కాంపోనెంట్ వి నుంచి వి ప్లస్ డివికి చేంజ్ అవుతుంది అనుకుంటే ఆ చేంజ్ అయిన మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఇచ్చే ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ యూ డివి. అలాగే జెడ్ డైరెక్షన్లో ఇప్పుడు రిజల్టెంట్ మనం సి తెలుసుకోవాలంటే మూడింటిని మల్టిప్లై చేయాలి. అంటే ఈ రేంజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అన్నట్లయితే మూడింటిని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అనేటువంటి ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ సి అనుకుంటున్నాం, లేదా కన్వీనియంట్గా పై ఆఫ్ సి స్క్వేర్ అనుకోవచ్చు. కానీ ఇవి చేంజ్ అయినప్పటికీ కూడా పై ఆఫ్ సి స్క్వేర్ అని చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి, అది సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి, అందువల్ల దాని డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. therefore డిఫరెన్షియేషన్ ఆఫ్ పై ఆఫ్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి పై ఆఫ్ సి స్క్వేర్ అంటే ఏమనుకున్నాం, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవునా. నీకు యూవీ ఫార్ములా అప్లై చేసామనుకోండి, అంటే ఎఫ్ డాష్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డాష్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డివి ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డాష్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసి యూవీ ఫార్ములా అప్లై చేస్తే ఎఫ్ డాష్ వి ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియూ ఏమో ఫస్ట్ దీని డిఫరెన్షియేట్ చేసి ఇంటూ డియూ రాసాం, తర్వాత దీని డిఫరెన్షియేట్ చేసి ఇంటూ డివి, తర్వాత దీని డిఫరెన్షియేట్ చేసి ఇంటూ డిడబ్ల్యూ రాసాం. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ని రెండు వైపులో కూడా ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూతో డివైడ్ చేశారు అనుకోండి ఇండివిజువల్గా. అంటే అప్పుడు ఎఫ్ డాష్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డబ్ల్యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ డాష్ వి ఎఫ్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డబ్ల్యూ ఇంటూ డివి ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డాష్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయిపోతే నీకేం మిగులుతుంది, ఇక్కడ ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుందమ్మా ఎఫ్ డాష్ వి బై ఎఫ్ ఆఫ్ వి ఇంటూ డివి ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది ఎఫ్ డబల్ డాష్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. అలాగే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం ఈక్వేషను, ఈ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి అలా ఏమో. తర్వాత సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి, సి యొక్క డిఫరెన్షియేషన్ 0, యూ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2u du, వి స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2v dv ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 3w ఇంటూ dw. రెండు వైపులో ఇంకా 2 క్యాన్సిల్ అయిపోతే u du ప్లస్ v dv ప్లస్ w dw ఈక్వల్ టు 0. దీన్ని రెండు వైపులా ల్యాండాతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై ఇన్ ది అబోవ్ ఈక్వేషన్ విత్ ల్యాండా, దెన్ వీ కెన్ రైట్ lambda u du plus lambda v dv plus lambda w into dw equal to 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్ని యాడ్ చేసినట్లయితే అప్పుడు ఏం రాయొచ్చు, ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ రాసి డిఎన్ విడిగా బ్రాకెట్లో రాసుకోవచ్చు కదా. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు
ఎఫ్ డాష్ వి బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ రాసి ఇక్కడ డియూ ఉంది ఇక్కడ డియూ ఉంది కాబట్టి విడిగా బ్రాకెట్లో రాసుకోండి. అలాగే మిగిలిన వాటికి కూడా ఎఫ్ డాష్ వి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ ల్యాండా వి ఇంటూ డివి ప్లస్ ఎఫ్ డాష్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇటువైపు 0 ఉంది కాబట్టి ఇందులో ఉన్న ప్రతి టర్మ్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ ఈక్వల్ టు 0. అలాగే ఎఫ్ డాష్ వి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ ల్యాండా వి ఈక్వల్ టు 0. అలాగే ఎఫ్ డాష్ డబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాం అమ్మా. అందుకోసం ముందుగా ఈ ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ ఇంటూ డియూ కూడా రాసుకోవాలమ్మా ప్రతిదానికి. ఇంటూ డియూ ఇక్కడ డివి ఇక్కడ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఆ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కోసం ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ల్యాండా యూ ఇంటూ డియూ ఈక్వల్ టు 0 తీసుకుని మల్టిప్లై చేయండి. ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ డియూ. ఒక రెండు వైపులు ఇంటిగ్రల్ చేయండి. అప్పుడు ఎఫ్ డాష్ యూ బై ఎఫ్ ఆఫ్ యూ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ యూ కదా. లాగ్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2 ప్లస్ లాగ్ ఏ టు ద బేస్ ఏ. ఏమో సమ్ కాన్స్టెంట్ లాగరిథమిక్ కాన్స్టెంట్ లాగ్ ఏ అనుకోండి. తర్వాత ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ లాగ్ ఏ అనుకోండి. ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇక్కడ కూడా బేస్ సి. లాగ్ ఎఫ్ ఆఫ్ యూఈ మైనస్ లాగ్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. ఏమా ఇదే లాగ్ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది లాగ్ ఏ బై బి కదా. అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ యూ బై ఏ బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. ఏమో అది ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ ఫార్ మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. అది ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఏ ఇంటూ ఈ ఫార్ మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2. ఇందులో ల్యాండా బై 2 బి అనుకుంటే ఈ ఫార్ మైనస్ బి యూ స్క్వేర్ సిన్స్ బి ఈక్వల్ టు ల్యాండా బై 2. ఇక్కడ ఏబి కాన్స్టెంట్లు వాటిని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అర్థమైంది కదమ్మా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ ఇంటూ ఈ ఫార్ మైనస్ బి యూ స్క్వేర్. అర్థమైందా. ఎఫ్ ఆఫ్ యూని కాలిక్యులేట్ చేసాం మనం. ఎఫ్ ఆఫ్ యూ అంటే తెలుసు కదా ఎక్స్ డైరెక్షన్లో యూ నుంచి యూ ప్లస్ డియూ రేంజ్లో ఉన్నటువంటి వెలాసిటీ యొక్క మాలిక్యూల్స్ ఇచ్చేటువంటి ప్రాబబిలిటీ. అర్థమైందమ్మా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చే ప్రాబబిలిటీ ఎక్స్ డైరెక్షన్లో. అలాగే వై డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చే ప్రాబబిలిటీ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ వి ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇది సిమెట్రిక్ కాబట్టి సిమిలర్లీ అని చెప్పి రాసేయచ్చు ఏ ఇంటూ ఈ ఫార్ మైనస్ బీవీ స్క్వేర్. అలాగే ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ ఈ ఫార్ మైనస్ బీడబ్ల్యూ స్క్వేర్. మా ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది చేద్దాం. ఇవాళ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ఇంటూ ఈ ఫార్ మైనస్ బీవీ స్క్వేర్ ఒకటి ఈ ఫార్ మైనస్ బీవీ స్క్వేర్ ఒకటి ఈ ఫార్ మైనస్ బి డబ్ల్యూ స్క్వేర్. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఏ క్యూబ్ ఇంటూ ఈ ఫార్ మైనస్ బి ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్. అమ్మా అది ఈ మూడింటిని మల్టిప్లై చేయగా వచ్చేటువంటి టర్మ్ అవుతుంది. అయితే మనం తీసుకున్నటువంటి గ్యాస్కి సంబంధించి గ్యాస్ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడ ఫంక్షన్ అనుకున్నాం 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఫంక్షన్ అనుకున్నాం. కాబట్టి దేర్ఫోర్ ప్రాబబిలిటీ ప్రకారం డెఫినిషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం వాల్యూమ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అన్న మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ డియూ డివి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఎన్ రాయాలి. అర్థమైందా. మనం తీసుకున్నటువంటి దాంట్లో ఎన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ప్రాబబిలిటీ సంభావ్యత ప్రకారం
ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం n మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి n మాలిక్యూల్స్కి n వెలాసిటీస్ అడ్జస్ట్ అవుతాయి, డిఫరెంట్ వెలాసిటీస్ వెళ్తాయి కాబట్టి ప్రాబిలిటీ n అవుతుంది. లేదా రెండు వైపులా n క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ వి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, డియు, డివి, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ వి, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ఈ వాల్యూ. అది రాద్దాం ఇక్కడ. అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ a cube into e for minus b u square plus v square plus w square into du dv dw is equal to 1. ఏమో దీన్ని మళ్ళీ ఏ టైంకి ఆ టైం సెపరేట్ చేసామనుకోండి, అది ఏమవుతుంది? వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ a cube e for minus bu square equal to 1 minus bu square du equal to 1. అలాగే dv ఈజ్ ఈక్వల్ టు 1, dw ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. ఏమో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందట? ఇంటిగ్రల్ a క్యూబ్ ఇంటూ e ఫర్ మైనస్ b స్క్వేర్ du ఈజ్ ఈక్వల్ టు √π/b. అది విందమ్మా, ఈ వాల్యూ a క్యూబ్ ఇంటూ e ఫర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ du, దీన్ని 3 టర్మ్లుగా విడగొట్టుకుని అందులో ఈ టర్మ్ సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? √π/b. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఇట్లకి ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఏ క్యూబ్ రాయవలసిన పని లేదు, సారీ, ఏ క్యూబ్ బయట తీసుకొచ్చేయండి, ఇంటిగ్రల్ బయట రాసింది కాన్స్టెంట్ కదా, ఏ క్యూబ్ బయట రాసేస్తే నీకు లోపల మిగిలినలో ఏంటి? e ఫర్ మైనస్ b ఇంటూ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్. ఏమో దీన్ని మళ్ళీ ఏ టైంకి ఆ టైం విడగొడితే e ఫర్ మైనస్ b స్క్వేర్ du వాల్యూ √π/b. అలాగే e ఫర్ మైనస్ b/v స్క్వేర్ dv వాల్యూ √π/b. అలాగే 3 అంటే ఇలాంటి టైమ్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఏ క్యూబ్ ఇంటూ √π/b ఇంటూ √π/b ఇంటూ √π/b ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ e ఫర్ మైనస్ b స్క్వేర్ du ఈజ్ ఈక్వల్ టు √π/b. అలాగే వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ e ఫర్ మైనస్ b స్క్వేర్ dw వాల్యూ వచ్చి √π/b. అలాగే వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ e ఫర్ మైనస్ bw స్క్వేర్ dw వాల్యూ √π/b. అర్థమైందా? అంటే ఇంటిగ్రల్ సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ ఇంటూ √π/b ఇంటూ √π/b ఇంటూ √π/b ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. లేదు దీన్నే ఏ క్యూబ్ ఇంటూ π/b పవర్ 3/2 ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు కదా. ఏ క్యూబ్ ఇంటూ π/b పవర్ 3/2 ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. లేదు ఏ ఇంటూ π/b పవర్ హాఫ్ ఈక్వల్ టు 1గా కూడా రాసుకోవచ్చు. రెండు వైపులో క్యూబ్ తీసేస్తే ఏ ఇంటూ π/b పవర్ హాఫ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. లేదు ఏ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? π/b పవర్ హాఫ్. ఇది రివర్స్ అవుతుంది కదమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు అటువైపుకి వెళ్తే π/b b/5 అవుతుంది. సారీ, b/5 పవర్ హాఫ్ అవుతుంది. అమ్మ అర్థమైందా? ఇక్కడ చూడండి, మనం తీసుకున్న గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ -∞ +∞ మధ్యలో చేంజ్ అవుతుంది అనుకుని, ఓకే చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు m/2π/kT పవర్ హాఫ్. ఇక్కడ b వాల్యూ m/kT కదా, వేసి సింప్లిఫై చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద రేంజ్ x డైరెక్షనల్ వెలాసిటీ u ఇంచు u ప్లస్ du, y డైరెక్షనల్ వెలాసిటీ v ప్లస్ dv, z డైరెక్షనల్ వెలాసిటీ w ఇంచు w ప్లస్ dw రేంజ్లో ఉన్నటువంటి టోటల్ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎంత అన్నట్లయితే dn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w ఇంటూ du dv dwగా రాసుకోవచ్చు. ఇక్కడ n ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ యూ, ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ వాల్యూ ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైండ్ వచ్చేసాం. ఏ క్యూబ్ ఇంటూ e ఫర్ మైనస్ b u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ ఇంటూ du dv dw. ఇందులో ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ వచ్చి n ఇంటూ m/2/kT, క్యూబ్ ఉంది కాబట్టి 3/2 వస్తుంది. e ఫర్ మైనస్ b వాల్యూ ఎంతమ్మా? m/2kT ఇంటూ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ అంటే c స్క్వేర్ కదా, c స్క్వేర్ ఇంటూ du dv dw. ఇప్పుడు ఈ du dv dw వాల్యూ అంటే ఏంటి? రిజల్టెంట్ వాల్యూమే కదా. రిజల్టెంట్ వాల్యూమ్ అంటే సి నుంచి సి ప్లస్ డీసీకి మారుతుంది అనుకోండి. రిజల్టెంట్ వెలాసిటీ సి నుంచి సి ప్లస్ డీసీ రేంజ్లో ఉందనుకోండి. ఏమో
ఇప్పుడు ఆ రిజల్టెంట్ అనేది ఒక కాన్సెంట్రిక్ స్పేర్ అనుకోండి, అంటే సి రేడియస్ ఉన్న స్పేర్ ఒకటి, సి ప్లస్ డిసి రేడియస్ ఉన్న స్పేర్ కాన్సెంట్రిక్ స్పేస్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండింటి యొక్క వాల్యూమ్లో వచ్చే డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? స్పేర్ యొక్క వాల్యూమ్ ఏంటి? ఫార్ములా 4/3πr³ కదా, అంటే 4/3π సి ప్లస్ డిసి హోల్ క్యూబ్ ఒకటి అవుతుంది మైనస్ 4/3πc³ ఒకటి అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారం విడగొట్టి హైయర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, అంటే 4/3πc³ ప్లస్ 3c² dc ప్లస్ 3c dc² ప్లస్ dc³ మైనస్ c³ 4/3π కామన్ తీసేస్తే c³ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో dc² అంటే స్మాలర్ టర్మే కదా అవుతుంది, dc అంటే చిన్నది, dc² ఇంకా చిన్నది కదా, dc³ కూడా స్మాల్ టర్మ్. ఆ రెండు నెగ్లెక్ట్ చేస్తే ఇంకేం మిగులుతుందమ్మా? 4/3π 3c² dc, 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 4πc² dc. అంటే వాల్యూమ్ బదులు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? du dv dw బదులు 4π² cc dc టర్మ్ రాసినట్లయితే కనుక అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? అలాగే n కూడా ఇటువైపు తీసుకొచ్చేసినట్లయితే dn/n ఈజ్ ఈక్వల్ టు m/2πkt పవర్ 3/2 e ఫార్ మైనస్ m/2kt ఇంటూ c² 4πc² dc. దీంట్లో కూడా 4π ముందు రాసుకున్నట్లయితే dn/n ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ m/2πkt పవర్ 3/2 e ఫార్ మైనస్ m/2kt ఇంటూ c² dc ఏమో. ఇది మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్లో అవుతుంది. ఓకే.